రామగుండం ఎరువుల కర్మాగారంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 10 రోజులుగా కర్మాగారం పనిచేయకపోవడంతో యూరియా సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. హెచ్టీఆర్ మిషన్లో సాంకేతిక లోపం కారణంగా ఉత్పత్తి నిలిచినట్లు తెలుస్తోంది. అయితే కర్మాగార మరమ్మతుల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక ఉత్పత్తి ప్రారంభానికి మరో 10 రోజుల సమయం పట్టనున్నట్లు సమాచారం. రామగుండం ఎరువుల కర్మాగారంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 10 రోజులుగా కర్మాగారం పనిచేయకపోవడంతో యూరియా సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. హెచ్టీఆర్ మిషన్లో సాంకేతిక లోపం కారణంగా ఉత్పత్తి నిలిచినట్లు తెలుస్తోంది. అయితే కర్మాగార మరమ్మతుల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక ఉత్పత్తి ప్రారంభానికి మరో 10 రోజుల సమయం పట్టనున్నట్లు సమాచారం. రామగుండం ఎరువుల కర్మాగారంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 10 రోజులుగా కర్మాగారం సాంకేతిక లోపంతో పనిచేయకపోవడంతో యూరియా సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. హెచ్టీఆర్ మిషన్లో సాంకేతిక లోపం కారణంగా ఉత్పత్తి నిలిచినట్లు తెలుస్తోంది. అయితే కర్మాగార మరమ్మతుల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక ఉత్పత్తి ప్రారంభానికి మరో 10 రోజుల సమయం పట్టనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. ఏదైతే ఇప్పుడు కర్మాగారంలో కొంత నిలిచిపోయిన వాస్తవం నిలిచిపోయింది. అది ఏదే యూరియాకు సంబంధించిన ఇటు రైతులకు కూడా సరైన అందుబాటులో కూడా అందలేకపోతున్న పరిస్థితి. మొత్తానికి అయితే ఇప్పుడు మన మంత్రి కూడా మన పొన్నం ప్రభాకర్ కూడా ఉన్న కలెక్టర్లతో 4 జిల్లాల కలెక్టర్లతో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు యూరియా మొత్తం అందుబాటులో ఉంచేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పుకొచ్చారు. దాంతో పాటు అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఇబ్బంది పడుతున్న రైతులు అయితే ఏదైతే ఉన్నారో యూరియాలు సరిగా టైంకు అందలేకపోతున్నది. ఎకరాలు మేము వేసుకున్న పంటలు కూడా నాశనమయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అటు రైతులు కూడా ఆవేదన చెందుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.